హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడిప్పుడే బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి. ఘోర విమాన ప్రమాదం, భారీగా మృతులు, పరిస్థితి దారుణం. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. కెనడాలోని టొరంటో పియర్సన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రమాదం చోటు చేసుకుంది. విమానం ల్యాండ్ అవుతుండగా అదుపు తప్పి తలకిందులుగా బోల్తా పడింది. ఈ ఘటనలో 18 మంది గాయపడ్డారు. వీరిలో ఒక చిన్నారి సహా ముగ్గురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఎయిర్పోర్ట్ అధికారులు వెల్లడించారు. 76 మంది ప్రయాణికులు, 4 సిబ్బందితో మిన్నేపోలిస్ నుంచి బయలుదేరిన డెల్టా ఎయిర్లైన్స్ విమానం పియర్సన్ విమానాశ్రయ రన్వేపై ల్యాండ్ అవుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. దట్టంగా మంచు పేరుకుపోయిన రన్వేపై విమానం జారుతూ బోల్తా పడిన దృశ్యాలు సామాజిక మాధ్యమాలలో వైరల్గా మారాయి. ప్రమాదం కారణంగా విమానంలో మంటలు చెలరేగాయి. ఎమర్జెన్సీ సిబ్బంది అప్రమత్తమై వాటిని అదుపు చేశారు. అందులో చిక్కుకుపోయిన ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ ఘటనకు గల కారణాలను ఇప్పుడే చెప్పలేమని అధికారులు పేర్కొన్నారు. ప్రతికూల వాతావరణం వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు. ఘటన చోటు చేసుకున్న సమయంలో టొరంటో విమానాశ్రయం వద్ద ఉష్ణోగ్రత -8.6 డిగ్రీలుగా ఉంది. గంటకు 51 కిలోమీటర్ల వేగంతో శీతల గాలులు వీస్తున్నాయి. ఉష్ణోగ్రతలు పడిపోవడంతో రన్వేపై దట్టంగా మంచు పేరుకుపోయింది. ఇవన్నీ ల్యాండింగ్కు ఇబ్బందికరంగా మారి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. ప్రమాదంపై దర్యాప్తు జరుగుతుంది.